ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు ఖర్చులం లేదు, తెల్లందాక ఒకటే గుసగుసట. అగో ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం వడ్లకు బోనస్ ముచ్చట కూడా గట్లనే ఉంది. వడ్లు పురాగా కొన్నది లేదు, తడిసిన వడ్లు కొంటమని నోరెత్తింది లేదు, రైతులకు పాయమలు కట్టిస్తామని చెప్పింది లేదు. కానీ వడ్లకు బోనస్ ఇస్తున్నామని మాత్రం బోరెమంత ప్రచారం చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అప్ అన్నట్టే ఉన్నదట ముచ్చట. ఏ సర్కార్ అయినా ఇచ్చిన హామీల్లా 70 నుండి 80% అన్నా తీర్చేతందుకు తన్లాడతాయి. కానీ మన గౌరవ ఇందిరమ్మ ప్రజాపాలనే ఏదన్నా హామీలు ఇచ్చిందంటే అది 100% అమలు చేయరని జనాల నుంచి గట్టి నమ్మకాన్ని జూరగొన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో సన్నవడ్లకు బోనస్లు ఇస్తామని ప్రకటించిండ్రు కదా అప్పట్లో. ఇప్పుడు బోనస్ ముచ్చటంతా బోగస్ అన్నట్టే అయిందని మండిపడుతురు రైతులు. ఈ సీజన్ లో ఇప్పటిదాకా రూపాయి కొత్త కూడా ఇచ్చింది లేదు. ఇప్పటి వరకు సర్కారు మొత్తం 18 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు కొన్నది. వాటికి బోనస్ రూపంలో ఆస్పాసు 1000 కోట్లు రైతులకు ఇచ్చేడుతుండే. సన్నాలేస్తే బోనస్ రాలేదని ఈ యాసంగి సీజన్ లా దాదాపు 65% మంది రైతులు దొడ్డు వడ్లే సాగు చేసిండ్రు. నిరుడు ఆశంగిచ్చే వరకు రైతుల ఆశలు సాలించుకున్నారు. కడ్మోలేమో సర్కార్ మీద నమ్మికతోటి సన్నవడ్లేసిండ్రు. కానీ ఇప్పుడు వాళ్ళ నోట్ల బియ్యం తౌడు కొట్టినట్టు చేసింది సర్కారు. బోనస్ ఎప్పుడు వస్తుందంటే ఉద్దెర రేపాసొంటి ముచ్చట్లు చెప్తుండని గుస్సైతుర్రు. రైతు భరోసా రుణమాఫీలకే కొర్రీలు పెట్టి సగం మందికి ఎగ్గొట్టినోళ్ళు వడ్లకు బోనస్ ఎట్లిస్తారని ముచ్చట పెట్టుకుంటురట రచ్చబండల కాడ రైతన్నలు.